ఒక సేవకుడు ఎప్పుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. నిరంతరం పోరాటం చేసేటువంటి తనను దేవుడు పిలిచిన నాటు నుండి తన యొక్క తుది శ్వాస వరకు, దేవుని పిలుపు వరకు, మరణము వరకు, నిత్య రాజ్యం వరకు, ఆత్మ వెళ్ళే వరకు పోరాటం చేయగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒక సేవకుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. అందరికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్లు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఒక దేశపు యొక్క సరిహద్దుల్లో నిలబడి మన దేశాన్ని కంటికి కాపలా కాసే జవాన్లు కావచ్చు, ఎవరికైనా కానీ వారికి ఏముందంటే ఒక పీరియడ్ ఉంది, ఒక సమయం ఉంది. కానీ దేవుడు పిలిచిన నాటు నుండి సేవా పరిచర్యలో ఒక అలు పెరిగినటువంటి ఒక పోరాటంతో పోరాడి శరీరాన్ని, ధనాన్ని, సమస్తాన్ని కూడా నష్టము చేసుకుని దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు విరామము లేనటువంటి అలు పెరిగినటువంటి పోరాటము చేసేవాడు దేవుని యొక్క సేవకుడు ఒక్కడే అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను.